చదువుతున్నది దశమస్కందం అధ్యాయం 41 శ్లోకం 1. శ్రీశుకవాచ సువత్తస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః భూయః సమాహారత్ కృష్ణో నటో నాట్యామివాత్మనః. సుఖదేవ గోస్వామి పలికెను, అక్రూరుడు ఇంకను స్తుతించుచుండగా జలమునందు ప్రదర్శించిన తన రూపమును దేవదేవుడు శ్రీకృష్ణుడు నటుడు అభినయమును ముగించిన చందమున ఉపసంహరించను. కృష్ణ బలరాములు మథురయందు ప్రవేశించుట, ఈ యొక్క అధ్యాయం పేరది. సో అక్రూరుల వారు కృష్ణుణ్ణి బలరాముణ్ణి బృందావనం నుంచి మథురకి తీసుకొని వెళ్తూ ఉన్నారన్నమాట. అక్రూరుడు చాలా గొప్ప భక్తుడు. మనం నవవిధ భక్తిలో వందనం అన్నటువంటి దానికి ఆయన్ని ఉదాహరణగా మనం వాడుకుంటాము. బృందావనంలో ప్రవేశించిన తక్షణమే బృందావనం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రజము భగవంతుని కమల పద్మములచే స్పృశింపబడినటువంటి పుణ్యక్షేత్రం అని మనం దేన్నన్నా ఎందుకు అంటామంటే, అక్కడ రెండు విషయాలు జరిగి ఉంటాయి. ఏంటది అంటే, భగవంతుని యొక్క స్పర్శతో ఆ యొక్క పుడమి పునీతమై ఉంటుంది. అంటే భగవంతుని యొక్క పాదపద్మముల యొక్క స్పర్శతో. తర్వాత ఎంతోమంది మహాత్ముల యొక్క పాదస్పర్శతో ఆ యొక్క పుడమి పవిత్రమై ఉంటుందన్నమాట. అందుకని అది పుణ్యక్షేత్రం. అటువంటి ప్రదేశాన్ని మనం సందర్శించినప్పుడు వారందరి యొక్క ఆశీస్సుల వలన మనం ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం. అందుకని పుణ్యతీర్థాలు మనం సందర్శించాలి. సో ఎప్పుడైతే అక్రూరుల వారు బృందావనాన్ని ప్రవేశించారో, ఆయన ఆ భగవంతుని యొక్క పాదపద్మముల యొక్క గుర్తును చూసి ప్రతి ఒక్క పాదపద్మము యొక్క గుర్తుకి సాష్టాంగ నమస్కారాన్ని అర్పించుకుంటూ ఆయన బృందావనంలో నందుని ఇంటికి వెళ్ళడం జరిగిందన్నమాట. అటువంటి గొప్ప వ్యక్తి మనం ఇక్కడ కొన్ని గమనించాలి. తర్వాత శమంతకమణి అనేటువంటి లీలలో కుట్రలో భాగస్వామి అవుతాడు అక్రూరుల వారు. మరి అంత గొప్ప వ్యక్తి అటువంటి కుట్రలో భాగస్వాముడు అవడం ఏంటి? దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే అపరాధం. మనసా వాచా కర్మణ భగవద్భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం ఏ రకమైనటువంటి అపరాధము చేయకుండా ఉండాలి. మనం అపరాధం ఎందుకు చేస్తాము అంటే, మనము వారికన్నా ఉత్తమ స్థితిలో ఉన్నాము అన్నటువంటి భావన మనలో కలిగినప్పుడు మనం అపరాధం చేస్తాం. యాక్చువల్గా ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి. కనిష్టాధికారి ఏంటి అంటే, నేను అందరికన్నా గొప్పవాడు అనుకుంటాడు. కానీ ఉత్తమాధికారి నేను అందరికన్నా అధముడు అనుకుంటాడు. మీరు గమనించినట్లయితే ఉద్ధవుడు ఒక్కో సందర్భంలో ఆచార్యులు ఏం చెప్తారు అంటే, అసలు ఉద్ధవుడు భగవంతుని యొక్క అవతారమే అన్నట్టుగా చెప్తారు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట. ఆయన బాల్యం నుంచి భగవద్భక్తి, కృష్ణ చైతన్యం తప్పించి ఇంకా వేరే ఆలోచన లేదు. ఆయన ఆటలు పాటలు అన్నీ కూడా కృష్ణ సంబంధమే. కృష్ణ చైతన్యం అంటే ఏంటి? కృష్ణ సంబంధంగా జీవితాన్ని గడపడం. ఆయన చిన్నప్పుడే ఒక మట్టితోటి కృష్ణుని యొక్క విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. ఆట వస్తువులన్నీ కూడా ఆ కృష్ణ విగ్రహాన్ని పూజించుకునేటువంటి ఆట వస్తువులు. అంటే
హారతి ప్లేటు, హారతి, వింజామరలు, నైవేద్యం పెట్టేటువంటి పళ్ళాలు అన్నీ కృష్ణునికి సేవించుకునేటువంటి సంబంధమైనటువంటివన్నీ కూడా ఆయన ఆట వస్తువులు. తర్వాత ఇంకొకటి మనం గుర్తించాలా, కృష్ణుని యొక్క సేవకు సంబంధించిన వస్తువు ఏదైనా కానీ అది బలదేవుడు అన్నమాట. బృందావన భూమి బలదేవుడు. మొట్టమొదట తనను తాను ఎక్స్పాండ్ చేసుకున్నాడు ఆయన భగవంతుని యొక్క లీలలు జరగడం కోసం బృందావనాన్ని. భగవంతుడు కట్టినటువంటి దోవతి బలదేవుడే, భగవంతుడు కట్టినటువంటి వేసుకున్నటువంటి ముకుటం బలదేవుడే, భగవంతుని యొక్క మురళి బలదేవుడే. ప్రతి ఒక్క వస్తువు భగవత్ సేవలో కైంకర్యం అయ్యేది బలదేవుడు అన్నమాట. సో ఈ యొక్క ఉద్ధవుడు కృష్ణుడు, కృష్ణ సంబంధమైనటువంటి వస్తువులతోనే ఆయన బాల్యం నుంచి ఆడుతూ పెరిగాడనమాట. అంటే కౌమారము నుంచి కూడా కృష్ణ భక్తిలోనే ఎదిగినటువంటి వ్యక్తి. తర్వాత ఎప్పుడూ కూడా కృష్ణుని యొక్క నిత్య సాంగత్యంలో ఉన్నాడు. మనకు ఇప్పుడు మొదలు పెట్టాం, ఏ జన్మలో కృష్ణుని దర్శనం అవుతుందో, ఏ జన్మలో కృష్ణుని యొక్క సాంగత్యం లభిస్తుందో మనకు తెలియదు, మన యొక్క తీవ్రతను బట్టి. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాల్సింది ఉంది. అది చదివినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. అదేంటి అంటే, అక్రూరుల వారికి దర్శనం ఇచ్చాడు, మళ్ళా ఆ దర్శనాన్ని ఉపసంహరించుకున్నాడు. నారదుడు కూడా తపస్సు చేసినప్పుడు ఒక క్షణం దర్శనం ఇచ్చాడు, అదృశ్యమైపోయాడు. అప్పుడు నారదుడు వారు కలత చెంది ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చి భగవంతుణ్ణి వేడుతూ ఉన్నాడు, స్వామి ఇంత దివ్యమైన దర్శనం ఇచ్చావు, మళ్ళా కనుమరుగైపోయావే ఏంటి అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, నా రుచి ఏంటో నీకు తెలియపరిచాను, నన్ను పూర్ణంగా పొందాలా అంటే నువ్వు తపస్సు చేస్తే నన్ను పొందుతావు అన్నాడు. చాలామంది భక్తిలోకి వచ్చినప్పుడు ఒకటి రిపీటెడ్గా నేను వింటూ ఉంటాను. ఏంటది అంటే, ప్రభుజీ మొదట్లో ఉన్నటువంటి ఉత్సాహము, మొదట్లో ఉన్నటువంటి మాధుర్యము ఇప్పుడు అంతగా కనిపించట్లేదు. మొదట్లో నీకున్నటువంటి తీవ్రత భక్తి కూడా ఇప్పుడు లేదు, కాబట్టి ఆ రుచి నువ్వు కలగట్లేదు. మొదట్లో మనం చరణామృత ఎవరైనా ఇచ్చారనుకోండి, అబ్బా నేను ఇంత వినమ్రంగా తీసుకున్నాం, అవునా? ఎవరన్నా ప్రభువుల్ని చూడంగానే దండవత్ ప్రభు అని చెప్పి ప్రణామం చేశాం. ఇప్పుడు అల్లాహు అక్బర్ అని అంటున్నాం. సో సో ఆ మొదట్లో ఉన్నటువంటి తీవ్రత, ఆ భక్తి భగవంతుడి పట్ల కానీ భక్తుల పట్ల కానీ, ఇప్పుడు మనం చరణామృత అంటే ఎట్టంటాం, ప్రసాదం అంటే మా తాతగారు చెప్పేవారు, మేము చదువుకునేటప్పుడు ఏదన్నా తప్పు చెప్తే, ఒరే చదవక ముందు పెసలు అన్నాడంట్రా ఎవడో ఒకడు, చదివిన తర్వాత పిసలు అన్నాడంట్రా. సో ఆ మొదట్లో ఉండేటువంటి తీవ్రత ఇప్పుడు లేదు, అందుకని మాధుర్యం తగ్గింది. ఆ మొదట్లో భగవంతుడు, ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు, తండ్రి నడక నేర్పించేటప్పుడు చేయి పట్టుకొని నడిపిస్తాడు. భగవంతుడు కూడా మొదట మనం భక్తిలోకి వచ్చినప్పుడు మన చేయి పట్టుకొని అట్ట ముందుకు నడిపిస్తాడు అనమాట. అంటే చిన్నప్పుడు నడక రానప్పుడు నేర్పించాడు, ఇప్పుడు మనం నడుచుకొని మందిరానికి వచ్చామా, లేకపోతే మన తండ్రి కోసం వెయిట్ చేస్తూ ఉన్నామా, తండ్రి గారు నా చేయి పట్టుకొని గుడికి తీసుకెళ్ళండి అని చెప్పి. నడక నేర్చుకున్న తర్వాత మనమే నడవాలా. ఆ మొదట నడక నేర్పేటప్పుడు ఆయన చేయి పట్టుకుంటాడు. సో అదే రకంగా ఆ తండ్రి కృష్ణుడు కూడా మొదట్లో భక్తిలో వచ్చినప్పుడు ఆ చేయి పట్టి లాగుతాడు, తర్వాత నువ్వు నడవాలా, నువ్వు తపస్సు చేసి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. బలవంత భాగస్వామ్యం కాదు. భగవంతుడు ఏం చెప్పాడు గీతలో, నాకు మీరు ఎట్లా సేవ చేస్తే నన్ను పొందుతారని చెప్పారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎట్లా చేయాలా? ప్రీతిపూర్వకంగా చేయాలా. కైంకర్యం ఏదైనా కానీ, నామం చేశావు,
ఆ మాల పట్టుకొని సాక్షి మాల పదే పదే చూసుకుంటా అబ్బా 4 అయినాయి, అబ్బా 5 అయినాయి, అబ్బా 6 అయినాయి కాదు. ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, నువ్వు మంత్రం ఎంతవరకు చెయ్యాలా అంటే మనస్సు స్థిమిత పడేంత వరకు చెయ్యాలంట, లెక్క కాదు. ఆ మంత్రం యొక్క ప్రభావంతో అల్లకల్లోలంగా ఉన్నటువంటి కడలిలాగా సముద్రం ఎప్పుడు కూడా ఆ అలలతోటి కల్లోలంగా ఉంటుంది. అటువంటి కలత చెందిన మనసు నిలకడ అవ్వాలంట నువ్వు మంత్రం చేస్తే. మంత్రం చేస్తే నిలకడ అవ్వాల. అప్పుడు ఆ మంత్రాన్ని పూర్ణత్వంగా చేసినట్టు, ఆ మంత్రాన్ని పూర్ణత్వంగా చేసినట్టు. మనం ఏమనుకుంటామంటే 16 అన్నారు కదా, ఏదో పల్టీలు కొట్టి 16 చేసాం. అది కాదు. ఆ మనస్సు నిలకడవ్వాల. నువ్వు చేసే మంత్రం రోజులో మనస్సు నిలకడవ్వాల. అట్లా మనం చేయాలన్నమాట. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు, కైంకర్యం ఏదైనా కానీ ప్రీతిపూర్వకం, ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి. అరే రాజమండ్రిలో దగ్గర దగ్గర ఒక 10 లక్షల మంది ఉంటారు. ఆ 10 లక్షల మందిలో ఒక 100 మందికో 200 మందికో రోజు నామం చేసేటువంటి భాగ్యం లభించింది. దాంట్లో నేను ఒకడిని. నా భాగ్యం ఎంత భాగ్యం ఇది, దొరకునా ఇటువంటి సేవ. 10 లక్షల మందిలో కొన్ని 1-2 ఉంటే వాళ్ళల్లో నాకు భాగ్యం లభించింది. నేను ఎంత అదృష్టవంతుణ్ణి కృష్ణ, ఎంత అదృష్టవంతుని అని చెప్పి తీవ్రతతోటి ఆ మాల పట్టుకున్నప్పుడు ఎంతో, అరే ఇంత గొప్ప భాగ్యం నాకు దొరికిందని చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అంత భాగ్యం నాకు దొరికింది. ఎవరికన్నా ఒక పెద్ద సెలబ్రిటీని కలిసేటువంటి అవకాశం లభిస్తుంది. ఆడు ఫలానా ఆయన నేను కలిశాను, చాలా గొప్పగా ఉబ్బి తబ్బిబ్బైపోతాడు అనమాట. కానీ ఈ ప్రపంచంలో కృష్ణుణ్ణి మించినటువంటి సెలబ్రిటీ ఎవరు ఉంటారు చెప్పండి? కృష్ణుణ్ణి మించినటువంటి సెలబ్రిటీ ఎవరు ఉంటారు? భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమ సత్యం ఇంకొకటి లేదంటున్నాడు. ఎన్ని సత్యాలున్నా కానీ ఆయన కిందే పరమ సత్యం, ఆయన మించిన పరమ సత్యం లేదు. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి సత్య స్వరూపం ఆ కృష్ణుని యొక్క సేవా భాగ్యం నాకు లభించింది అంటే అది ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. స్వయంగా స్వామి చెప్తున్నాడు, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమసత్యం లేదు, పరమసత్యం లేదు. అందుకనే కదా పరాశర భట్టరు ఆయన ఆశ్రమంలో ఉంటారు. ఒక బీద భిక్షు ఒక ఆయన రోజు భిక్షను ఎత్తుకునే దానికి వస్తాడు. వస్తే ఆయన వచ్చి రాని భగవద్గీత శ్లోకాలు సరిగ్గా చెప్పడం కూడా రాదు. అదేదో చెప్పుకుంటూ రంగనాథ 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 అంటూ వస్తాడు. ఈ పరాశర భట్టర్ రోజు ఆయన పలకరిస్తాడు. ఇంకొక పండితుడు చతుర్వేది అంటారు. ఇప్పుడు పాండిత్యంలో త్రివేది, ద్వివేది, చతుర్వేది అంటే 4 వేదాలు తెలిసిన ఆయన చతుర్వేది. త్రివేది అంటే 3 వేదాలు తెలిసిన ఆయన. ద్వివేది అంటే 1 వేదం తెలిసిన ఆయన, 2 వేదాలు తెలిసిన ఆయన. అట్లా ఈయన చతుర్వేది. ఆ వేదాలన్నీ కూడా ఆయన పఠిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. కానీ పరాశర భట్టరు ఆయన అసలు పట్టించుకునేవాడు కాదు. శిష్యులకి ఇదేంటిది, ఆ సామాన్యమైన భిక్షువుకి శ్లోకాలు చెప్పడం కూడా రాదు భగవద్గీతలో, ఆయన్ని రోజు పలకరిస్తాడు. ఈ చతుర్వేది 4 వేదాలు తెలుసు, ఇతన్ని అసలు పలకరించను కూడా పలకరించడు గురువు గారు, పలకరించను కూడా పలకరించడు. ఒకరోజు అడుగుతారు. అడిగితే అప్పుడు పరాశర భట్టరు చెప్తారనమాట, రేపు మీకు ఇతన్ని ఎందుకు పలకరిస్తున్నాను, అతన్ని ఎందుకు పలకరించట్లేదు తెలియపరుస్తానంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. మళ్ళా రామాయణం కథ చెప్పాలి నేను. కుంభకర్ణుడు చనిపోయినప్పుడు నిద్రాదేవి రాముల వారి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి నాకెంత అన్యాయం చేశారు స్వామి అనిందంట. ఏమమ్మా ఏం చేశాను? నాకున్నది ఒక్క శిష్యుని వాణ్ణి చంపడేశారు, ఇప్పుడు నాకు శిష్యులే లేరు. అప్పుడు రాముల వారు చెప్పారంట, ఏమీ కలత చెందద్దమ్మా, నా కథ ఎక్కడ జరిగితే ఆ కూర్చున్న వాళ్ళని ఆవహించు. నిన్ను జయిస్తే నన్ను పొందుతారు, లేకపోతే నీ దాసులుగా ఉండిపోతారు. నిన్ను జయిస్తే నన్ను పొందుతారు, లేకపోతే నీ దాసులుగా ఉండిపోతారు. సో మీకు రాముడు కావాలా, నిద్రాదేవి కావాలా? ఆలోచించుకోండి. సో అప్పుడు మరుసటి రోజు వచ్చారు. ఆ పండితుడు వేదాలు చెప్తూ గురువుగారి దృష్టి పడాలని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు పరాశర భట్టర్ అడిగాడు, అయ్యా పరమసత్యం ఎవరు అన్నాడు. అప్పుడు ఆ వేద పండితుడు అన్నాడు, అంత సులభంగా పరమసత్యాన్ని నిర్ణయించలేం, బాగా వేదాల నుంచి చర్చలు జరపాలా, జరిపిన తర్వాత పరమసత్యం ఎవరో ఒక నిర్ణయానికి రావాలా అన్నాడు. సరేనండి, ఒక ముహూర్తం పెట్టుకుందాంలే చర్చకి అని చెప్పి ఆయన పంపించేశాడు. తర్వాత ఈ బీద భిక్షు వచ్చాడు. ఈయన సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః భిక్షాం దేహి అన్నాడు. అప్పుడు పరాశర భట్టర్ వచ్చి, అయ్యా పరమసత్యం ఎవరయ్యా అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఈయన భిక్ష పాత్ర తీసి నేలకేసి దమాని కొట్టేసి, హే రంగా రంగా రంగా, ఇన్ని రోజులు పరమసత్యం నువ్వు తెలిసిన వ్యక్తి అని చెప్పి ఈయన దగ్గర భిక్ష తీసుకున్నానే, ఈయన ఈ రోజు నన్ను అడుగుతున్నాడు పరమసత్యం ఎవరు అని చెప్పి. అంటే పరమసత్యం నువ్వని తెలియనటువంటి వ్యక్తి దగ్గర భిక్ష తీసుకున్నానా రంగా? రంగా నువ్వు కాకపోతే పరమసత్యం ఇంకెవరు? అంటే మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ. ఆ పరమసత్యం భగవంతుడు. అంత గొప్ప పరమసత్యం, అంత గొప్ప సెలబ్రిటీ మన జీవితంలోకి వచ్చాడు. ఒక ఊర్లో ఉండే సెలబ్రిటీ, ఒక రాష్ట్రంలో ఉండే సెలబ్రిటీ, ఒక దేశంలో ఉండే సెలబ్రిటీ. ఆడు మనకు కొంచెం క్లోజ్ అయితేనే అబ్బో దాన్ని ఫేస్బుక్, ట్విట్టర్ అన్నిట్లో పెట్టేసి అబ్బా ఆయనతో ఫోటో ఇటు చూపించుకొని అబ్బా గొప్పగా మురిసిపోతాం. కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రభుపాదులు వారు చెప్తారు, ఎంత గొప్పోడైనా కానీ ఆ ఊరికే, ఎంత గొప్పోడైనా కానీ ఆ రాష్ట్రానికే, మ్యాక్సిమం ఆ దేశానికే, మేబీ ఆ ప్రపంచానికి. కానీ భగవంతుడు ఏంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో కీర్తివంతుడు భగవంతుడు. అటువంటి దేవదేవుడు నా జీవితంలోకి వచ్చాడు. సో ఉద్ధవుడు ఆయన పిన్న వయస్కులో నుంచి కూడా ఆ కృష్ణుని మట్టి రూపాన్ని చేసుకొని ఆయన్ని సేవించుకుంటూ ఉన్నాడు. మరి ఉద్ధవుడి యొక్క స్థితి ఏంటి? ఉద్ధవుడు బృహస్పతి యొక్క ఒకే ఒక్క మానవ శిష్యుడు అనమాట. బృహస్పతికి శిష్యులందరూ కూడా ఎవరు అంటే దేవతలు. బృహస్పతి ఎవరు? దేవగురు. ఆయనకి శిష్యులందరూ దేవతలు. ఒకే ఒక్క మానవ శిష్యుడు ఎవరు అంటే ఉద్ధవుడు. దేవగురువు యొక్క శిష్యుడు. అంత గొప్ప స్థితి. వృందావనానికి వెళ్ళిన తర్వాత, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్రూర మహాశయుడు అంత గొప్ప వ్యక్తి. అతను సమంతకమణి అనేటువంటి కుట్రలో భాగస్వామి కావడానికి గోపికలకు చేసినటువంటి అపరాధం. ఆ గోపికలకు కూడా కావాలని చేయలేదు, ఒక గొప్ప కార్యం కోసం చేశాడు. ఏంటి గొప్ప కార్యం? దుష్ట శిక్షణ. ఎందుకు తీసుకుని వెళ్ళాడు? బృందావనం నుంచి మథురకు ఎందుకు తీసుకుని వెళ్ళాడు? భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం. కంసుడు 10,000 ఏనుగుల యొక్క శక్తి కలిగినటువంటి దుర్మార్గుడంట. 10,000 ఏనుగులు.
మనం పవర్ఫుల్ అనుకుంటే ఒక ఏనుగు ముందుకు వెళ్ళిపోయి ఏదన్నా ట్రై చేయొచ్చు. అటువంటిది 10,000 ఏనుగులు శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి దుష్టుడు దుర్మార్గుణ్ణి వధించడం కోసం, అతని యొక్క దుష్ట సైన్యాన్ని వధించడం కోసం కృష్ణుడు బృందావనం నుంచి మథురకు వెళ్ళాడు లోక కళ్యాణం కోసం. అటువంటి మహత్తరమైన కార్యం చేయడానికి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలా. నేను సేవ చేయడానికే నేనేమన్నా మామూలు విషయానికి ఆయనకు అపరాధం చేశానా? సేవ చేయడానికే అపరాధం చేశాను. ఒక్కోసారి మనం అట్లా జస్టిఫై చేసుకుంటాం. వేరే భక్తునికి అపరాధం చేశామంటే సేవ కోసమే నేను అపరాధం చేశాను, తప్పేం లేదు. నీవు సేవ చేయడానికైనా కానీ భక్తులకు అపరాధం చేయడానికి లేదు. సేవ కోసమే, ఈయన కూడా సేవ కోసమే తీసుకొని వెళ్తున్నాడు అక్రూరుడు. కానీ ఏమైంది? ఆ గోపికలను, భగవంతుణ్ణి గోపికలకు దూరం చేశాడు. వాళ్ళు కలత చెందారు. ఆ కలత కారణంగా ఈయన బుద్ధి భ్రమించింది. మనం కూడా భక్తిలో మార్గంలో ఉంటూ మన మనసు వక్రీకరిస్తూ ఉంది, మనసు భక్తికి భిన్నంగా వెళ్తూ ఉంది, అన్యమైన ఆలోచనలు కలత పెడుతూ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవద్భక్తులకు నేనేదో అపరాధం చేశాను. దానివల్ల నా మనసు ఆ కృష్ణుని పాదార విందముల మీద ధ్యానం పెట్టలేకుండా ఉన్నాను, కృష్ణుని యొక్క నామం మీద ధ్యానం పెట్టలేకుండా ఉన్నాను. మీరు గమనించండి, ముందు రోజు ఎవరితో డిస్కషన్ అయిందనుకోండి, ఆ రోజు మాల పట్టుకుంటే ఆయనే గుర్తొస్తుంటాడు. లేకపోతే ముందు రోజు ఏదన్నా భగవంతునికి భిన్నమైనటువంటి ప్రక్రియలో, భౌతికమైన ప్రక్రియలో నిమగ్నమయ్యాం అనుకోండి, మాల తీసుకుంటే అది గుర్తొస్తుంది. అటువంటిప్పుడు ఏం చేయాలా? అటువంటి వాటిని దూరంగా పెట్టాలా. అదే ఉపదేశామృతంలో రూపగోస్వామి చెప్పాడు, అనుకూలం ప్రతికూలం. ఏది అనుకూలం భక్తిలో, ఏది ప్రతికూలం భక్తిలో, అది మొట్టమొదటి తెలుసుకొని అనుకూలమైన దానికి దగ్గరవు, ప్రతికూలమైన దానికి దూరంగా ఉండు. ఎందువల్ల అంటే, ఎన్నో జన్మల యొక్క సుకృతి ఫలం. 10 లక్షల మంది ఉంటే నేనే వచ్చాను ఈరోజు కృష్ణుడి దగ్గరికి. అంత సామాన్యంగా దొరికేటువంటి భాగ్యం కాదు ఇది. సో అందువల్ల దాన్ని మనం పూర్ణత్వం పొందేంత వరకు వినియోగించుకోవాలా. సో ఈ అక్రూరుడు ఆయన కృష్ణుని యొక్క సేవ కోసమే తీసుకుని వెళ్తున్నాడు. కానీ ఆ భక్తులు అసంతృప్తి చెందిన దాని వల్ల ఆయనకు మనసు చలించింది. అందుకని మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి ఈ ఉద్ధవుడు, అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఉద్ధవుడు, భగవంతుడు స్వయంగా బృందావనానికి పంపించాడు. ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ గోపికలు, ఆ గోపాలురు, వారందరి యొక్క భక్తి చూసిన తర్వాత ఆయన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఏమని అనుకుంటున్నాడంటే, ఇన్ని రోజులు కృష్ణుడు నేను తెలుసు అని చెప్పి అనుకున్నాను. మనం 4 నియమాలు, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జోదం లేదు, మద్యం లేదు, ఈ 4 తెలుసుకొని కృష్ణుడు దేవదేవుడు అని ఒక సూచిగా ఈ 5 విషయాలు తెలుసుకుంటే ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏం లేదనుకుంటా. నాకన్నీ తెలుసు అనుకుంటాం. ఉద్ధవుడు ఇంత గొప్ప వ్యక్తి, ఇన్ని రోజులు నేను కృష్ణుడు తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కృష్ణుడిని నిజంగా తెలుసుకోవాలా అంటే, ఇక్కడ ఈ గోపికా స్త్రీల యొక్క పాద రజము నా నెత్తిన పడితే కానీ కృష్ణుని గురించి తెలుసుకునేదానికి అవకాశం లేదు. అయితే వాళ్ళని ఈ పాదరజం అడిగితే వాళ్ళు ఎంత వినమ్ర భక్తులు అంటే ఇవ్వరు. వాళ్ళు భక్తులు ఎవరైనా కానీ, అయ్యా నాకు మనమేంటి అంటే, నాకు ఆశీర్వచనం తీసుకో అని చెప్పి మనం అంటాం. ఆశీర్వచనం ఎవరికన్నా ఇవ్వాలంటే నాకు ఆ అర్హత లేదయ్యా అంటారు భక్తులు. నాకు ఆ అర్హత లేదయ్యా అంటారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వరు. అందుకని చెప్పి నేను ఇక్కడ ఏదన్నా ఒక లతలాగానో, ఒక గడ్డిపోతలాగానో నేను ఇక్కడ అవతరిస్తే, పుడితే, అప్పుడు వాళ్ళు నడుచుకొని వెళ్ళేటప్పుడు నేను ఉద్ధవుడని తెలియదు కదా. అందుకని చెప్పి నేను గడ్డిపోచగా ఇక్కడ అవతరిస్తే, నా మీద వాళ్ళు పాదం మోపితే, అప్పుడు వాళ్ళ ఆశీస్సులతోటి కృష్ణుడిని నేను అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజుల్లో నేను అనుకున్నాను కృష్ణుడు నాకు తెలుసు అని. లేదు, తెలిసేదానికి అవకాశం లేదు. అందుకని ఆయన కుసుమ సరోవరం దగ్గర ఒక గడ్డిపోచగా అవతరిస్తాడు ఉద్ధవుడు.
గడ్డిపోసగా అవతరిస్తాడు. ఎప్పుడైతే ద్వారకలో ఉన్నటువంటి ఆ రాణులందరినీ కూడా బృందావనానికి తీసుకొని వచ్చినప్పుడు ఈ ఉద్ధవుడు ఆ యొక్క కృష్ణుని యొక్క భార్యలైనటువంటి ద్వారక నుంచి వచ్చినటువంటి ఆ రాణులందరికీ కూడా భాగవత ధర్మాన్ని ఆయన బోధించినప్పుడు అప్పుడు వాళ్ళు శాంతించి భగవత్ రాజ్యాన్ని చేరుకుంటారన్నమాట. మళ్ళా ఇక్కడ ఇంకోటి గమనించాలి మనం. కృష్ణుని యొక్క స్వయాన భార్యలు రాణులైనటువంటి వారు కూడా భాగవత శ్రవణాన్ని ఒక ఉత్తమ భక్తుని ద్వారా శ్రవణం చేస్తే వాళ్ళకు మళ్ళా మోక్షం లభించింది. మనం ఏమనుకుంటాం, భాగవతం నాకు తెలుసులే, ఏముంది కూర్చునేది, ఏముంది తినేది, ఏముంది కూర్చునేది, ఏముంది తినేది. జన్మతః భక్తుడు ఉద్ధవుడు ఆయన అనుకుంటున్నాడు, ఆ గోపికా స్త్రీల యొక్క పాద రజము నా శిరస్సు మీద పడితే కానీ కృష్ణుడు అంటే తెలుసుకునేదానికి అవకాశం లేదు. సో అందువల్ల ఎప్పుడు కూడా భగవద్భక్తి మార్గంలో మనం ఏంటి అంటే మన తోటి భక్తులు ఉత్తమమైన భక్తుల యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాళ్ళకు మనసులో కూడా ఈ రకమైన కష్టాన్ని మనం కలగనీయకుండా మన ప్రవర్తన ఉండాలా. భక్తిలో విజయానికి రహస్యం అది. ఎందువల్ల అంటే భగవంతుడు ఆయన ఏ భక్తుడు భగవంతునికి ఎంత సన్నిహితం అనేది బయటకు కనిపించదు. పుండరీక విద్యానిధి ఆయన పెద్ద జమీందారు. ఆయన చైతన్య మహాప్రభు పుండరీక విద్యానిధి వృషభాను అని చెప్పి చెప్తారు. అంటే రాధారాణి యొక్క తండ్రి. చైతన్య మహాప్రభు కీర్తన మధ్యలో పుండరీక విద్యానిధి అని చెప్పి అంటూ ఉంటారు. గదాధర్ పండిత్ ఎవరు? గదాధర్ పండిత్ రాధారాణి. ఆయన అనుకుంటాడు మహాప్రభు మధ్యలో ఆయన పేరు చెప్పిస్తున్నాడు ఏంటి. అప్పుడు ముకుంద చెప్తాడు, ఆయన చూద్దాం పద వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్తారు. ఆయన తీసుకుని వెళ్తే ఒంటి నిండుకు బంగారు ఆభరణాలు, ఆయనము ఒక టేబుల్ ముందు కూర్చొని ఉన్నారు. ఆ టేబుల్ మీద పంచభక్ష పరమాణాలు తినడానికి ఆయన తాంబూలం వేసుకొని అది ఒక పాత్రలో తుపుక్ అని ఊస్తూ ఉన్నారు. అదంతా చూస్తే దృశ్యం ఎట్లా ఉంది అంటే ఒక భోగలాలసులాగా. ఆయన అక్కడ కూర్చొనట్లా బృందావనంలో ఆ యొక్క యమునను చూస్తూ ఉన్నారు. ఇంత భోగలాలసున్నా చైతన్య మహాప్రభు మధ్యలో జపిస్తూ ఉన్నాడు. ఈ ముకుంద ఒక శ్లోకాన్ని ఉచ్చరించాడు భాగవతం నుంచి. ఆ శ్లోకంకి అర్థం ఏంటి అంటే ఆ దేవోత్తమ పురుషుడు కృష్ణుడు ఎంత కరుణామూర్తి అంటే పూతన విషపూరితమైన పాలు ఇచ్చి ఆయన్ని సంహరించాలా అని వచ్చింది. కానీ ఒక తల్లి పిల్లవాడికి పాలు ఇస్తుంది అంటే మాతృభావనలో ఆమె ఉండింది కాబట్టి ఆమెను సంహరించిన తర్వాత భగవంతుని యొక్క కరుణకు అవధులు లేవు. వైకుంఠంలో పూతనకు తల్లి స్థానాన్ని ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి చదివాడు. అది విన్న తక్షణమే ఈ పుండరీక విద్యానిధి హే శ్యామ 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 అని చెప్పి ఆ ముందున్న వస్తువులన్నింటినీ కిందకు తోసేశాడు. పిచ్చివాళ్లాగా భగవంతుని యొక్క కరుణకు అవధులు లేదు అని అది తలుచుకుంటూ నేల మీద పడి దులుతూ ఉన్నాడు. అక్కడ పని వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చేసి మా యజమాని మీరు వచ్చే వరకు బాగున్నారు, మీ దుర్మార్గులారా, మీరు వచ్చిన తర్వాత ఆయన పిచ్చోడైపోయాడు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంత అనుకుంటున్నాడు. అప్పుడు గదాధర పండితు ఈయన బాహ్య రూపాన్ని చూసి నేను తప్పుడు వ్యక్తిగా ఏదో భోగలాలసుడుగా అనుకున్నాను. ఈయన శిష్యుణ్ణైతే నేను చేసే తప్పిదాలకి నా చెవు నులిమి నన్ను సరైన చైతన్యాన్ని ఇస్తాడు, అందుకని చెప్పి ఈయన దగ్గర నేను దీక్ష తీసుకోవాలని చెప్పి గదాధర పండితుని నిర్ణయించుకుంటాడు అనమాట. గదాధర పండితు నిర్ణయించుకుంటాడు. సో ఏ వ్యక్తి అంతర్గతంగా భగవంతునితో బంధాన్ని కలిగి ఉన్నాడో తెలియదు మనకు. అందుకని ఆయన బాగా క్లోజ్ అనుకోండి, మనకు బయట కనిపించట్లేదు, మనకు తెలియక ఆయనతో ఏమన్నా ఇచ్చేసామనుకోండి, ఆయన ఏమంటాడంటే నన్ను ఏమన్నా నేను పట్టించుకోను. శిశుపాలుడు వచ్చాడు,
ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేస్తూ ఉన్నాడు. భగవంతుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. శిశుపాలుడు వచ్చి నోటికొచ్చినట్టు దూషిస్తూ ఉన్నాడు. దూషిస్తూ ఉంటే ఎవరన్నా మనం వాళ్ళని పొగిడితే అంటాం, ఎవరన్నా దూషిస్తే. కానీ భగవంతుడు శిశుపాలుడు దూషిస్తూ ఉంటే ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా ఉండండి భగవంతుని ముఖార విందం, నవ్వుతూ ఉన్నాడు శిశుపాలుడు దూషిస్తూ ఉంటే. ఆయన ముఖంలో ఏం వికారభావం లేదు. అదే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కష్టపెట్టాడు. ఎట్టొచ్చాడు? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యాం. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కష్టపెట్టేసరికి ఉగ్రం, తన్ను ఎవరైనా దూషిస్తే ఏం పట్టించుకుని నవ్వుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. సో అందుకని మనం ఏంటి అంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని ఆచార్యులు చెప్పారు, భక్తి అంటే కత్తి మీద సాము లాంటిది అన్నారు. మనం కత్తి మీద నడుచుకొని పోయేటప్పుడు కామెడీ చేయకూడదు, అంటే కట్ అయిపోద్ది. భక్తి అంటే కత్తి మీద సాము, చాలా చాలా కేర్ఫుల్గా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలా, దీన్ని కోల్పోకూడదు, భక్తిని కోల్పోకూడదు. ఎన్నో జన్మల యొక్క సుకృతి ఫలం ఈ మార్గంలోకి వచ్చాను, దీన్ని నేను నష్టపోకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అందువల్ల చాలా విలువతోటి, చాలా జాగ్రత్తతోటి, మనం శ్రద్ధతోటి భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలా. ఇక్కడ ఇంకోటి, ఆయన దర్శనం ఇచ్చాడు, మళ్ళా ఉపసంహరించేసుకున్నాడు. నారదుల వారికి కూడా దర్శనం ఇచ్చాడు. స్వామి ఇంత దివ్యమంగళమైన దర్శనం ఇచ్చి మళ్ళా అదృశ్యమైపోయారు అంటే అప్పుడు నారదుడితో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, స్వామి నా రుచి ఏంటో నీకు తెలియపరిచాను, నన్ను పూర్ణంగా నువ్వు పొందాలా అంటే తపస్సు చేయాలా. తపస్సు చేయకుండా భగవంతుడిని మనం పూర్ణంగా పొందలేము. మరి కలియుగంలో మనం చేసే తపస్సు పెద్ద ఏం లేదు. సరళమైన మార్గం ఇచ్చారు, సులభమైన మార్గం ఇచ్చారు. అదే కష్టంగా ఉంది మనకు. ఒకసారి తిరుపతిలో ఒక ఆయన వచ్చాడు. నేను ఇట్లాగే ప్రవచనం చెప్తా ఉంటే, మీరేం సాధన చేస్తారు గురువుగారు అన్నాడు. అయ్యా హరే కృష్ణ మంత్రం జపం చేస్తాం. ఓ సంతేనా అన్నాడు. ఎన్ని మాలలు చేస్తారన్నాడు. 16 మాలలు చేస్తాం అయ్యా అన్నాడు. ఓ అంతేనా? మరుసటి రోజు వచ్చి మళ్ళీ ప్రవచనం చెప్పి, గురువుగారు మాల తీసుకెళ్ళాను, 16 చేశాను అన్నాడు. నేనుండి 16 చేసేటప్పుడు ఎన్నిసార్లు విన్నారండి అన్నాడు. వినాలా, అదొకటి ఉందా అన్నాడు. అవునండి, ఊరికే మాల తిప్పేయడం కాదు, వింటూ చేయాలా అన్నా. రేపు 10 చేస్తాలేండి అని వెళ్ళాడు. మరుసటి రోజు వచ్చి ఫుల్ సాష్టాంగ నమస్కారం అన్నమాట. గురువుగారు ఏదో అనుకున్నాను, వినాలన్నారు మీరు, మనసు ఇట్టెళ్ళిపోతుంది, అమ్మమ్మమ్మమ్మమ్మ, దాన్ని ఆధీనంలో పెట్టుకోవడం చాలా కష్టం. ఎంత సులభమో అంత కష్టం. ఎందువల్ల కష్టం? అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ నేను గాలినైనా ఆపగలను, కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను అన్నాడు. మీరెవరైనా గాలి ఆపగలరా? కానీ అర్జునుడు గాలిని ఆపుతానంటున్నాడు, కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను. మరి భగవంతుడు ఏం చెప్పాడు? అభ్యాస యోగయుక్తేన చేతసా నన్యగామినం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయ. పరమ పురుషుడైనటువంటి నా మీద, నా రూపం మీద ధ్యానం, అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి అన్నాడు. మనసు వెళ్ళిపోతుంది, మళ్ళీ లాగాలి, మనసు వెళ్ళిపోతుంది లాగాలి. అదే తపస్య. మనసు వెళ్ళిపోతే దాంతో నువ్వు ప్రయాణం చేస్తే అది మానసిక వ్యభిచారం, మానసిక భోగం. దాన్ని నిగ్రహించాలా, నియంత్రించాలా. మళ్ళా మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, లెక్కలు పెట్టుకొని ఉపయోగం ఏముంది? ఒక్క మాల చేసేటప్పుడు నిజంగా 108 సార్లలో ఎన్నిసార్లు విన్నావు అది లెక్క పెట్టుకో, జన్మధన్యం అయిపోద్ది. నేను ఎన్ని సంవత్సరాలు వచ్చాననేది లెక్క పెట్టుకోబాకు. ఒక్క 108 సార్లు నేను జపించేటప్పుడు ఎన్నిసార్లు విన్నాను అది, దాని మీద ధ్యానం పెట్టు, జన్మధన్యం అయిపోతుంది.
సో అందువల్ల ఇది సులభం, అదే సమయంలో చాలా కఠినం. ఆ మనసును నియంత్రించాలా, ఆ మనసుని. అందుకనే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు చెప్తున్నారు, మంత్రం నువ్వు చేశావు అంటే కల్లోలమైన మనసు స్థిరమయ్యేంత వరకు చేస్తేనే నువ్వు చేసిన మంత్రానికి పూర్ణత్వం వచ్చింది. అంతవరకు చేయాలి, అంతవరకు చేయాలి. అది కల్లోలం, కలతలు, పెద్ద తుఫానప్పుడు కడలిలాగా మనసు, సముద్రంలాగా తుఫానప్పుడు అలలు బీభత్సంగా వస్తాయి. అట్లా మనసు, అటువంటి మనసు నిలకడయ్యే వరకు నామం చేయాలట. అప్పుడు నీ సాధన ఆ రోజుటికి పూర్ణత్వం వచ్చింది, ఆ రోజుటికి పూర్ణత్వం వచ్చింది. సో అందువల్ల మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ప్రతిసారి కృష్ణుడు రాడు, ప్రతిసారి చైతన్య మహాప్రభు రారు. ప్రతిసారి కృష్ణుడు వచ్చినప్పుడే చైతన్య మహాప్రభు వస్తారు, చైతన్య మహాప్రభు వచ్చినప్పుడే ప్రభుపాదుల వారు వస్తారు. ఆ ప్రభుపాదుల వారు వచ్చిన సమయంలో మనకు జన్మ లభించింది, ఎంతో భాగ్యం. తర్వాత కలియుగాల్లో ప్రభుపాదుల వారు రారేమో, అప్పుడు ఈ భాగ్యం అందరికీ ఉంటుందో ఉండదో తెలియదు. సో అందువల్ల అహోభాగ్యం, అదృష్టవంతులం. ఆ ప్రభుపాదుల వారి పాదాలు గట్టిగా పట్టుకొని, ఆయన గట్టిగా పట్టుకోవడం అంటే ఇప్పుడు వెళ్ళి పట్టుకోబోకండి, ఇంకా ఆయన కదలకుండా ప్రభుపాదుల వారి పాదాలు పట్టుకోమన్నారని చెప్పి ఆడే పట్టుకొని నిలబడి, ఆయన పాదాలు పట్టుకోవడం అంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయడం. అది దాన్ని అనుసరించి మన జన్మను మనం సార్థకం చేసుకునేదానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? మానవ జన్మకే భగవంతుడే భక్తి చేసుకునే అవకాశం ఉంది. దేవతలోకాల్లో దేవతలను వాళ్ళకి అట్లాంటి అవకాశం లేదంటారు. అది అంటే మానవులో అదృష్టం. ఆ విషయాన్ని 7వ స్కందంలోనో 6వ స్కందంలోనో దేవతలే చెప్తున్నారు. ఏమని అంటే, భరత భూమిలో పుట్టినటువంటి మానవులు ఎంత అదృష్టవంతులు, నారాయణుని పాదపద్మములు సేవించి తరించే మహద్భాగ్యం ఉంది. ఉన్నత లోకములో పుట్టిన మాకు కూడా భోగభాగ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ స్వామిని సేవించి తరించే అవకాశం లేదు అని చెప్తూ మళ్ళా ఒక చిన్న విషయం చెప్తారు. అరణ్యములో జంతువు అజాగ్రత్తగా సంచరిస్తే వేటగాడి యొక్క వలలో ఎట్లా చిక్కుకుంటుందో, ఇంత గొప్ప జన్మ లభించిన తర్వాత కూడా అజాగ్రత్తగా మనం నడుచుకుంటే మాయా అన్నటువంటి వేటగాడి యొక్క వలలో చిక్కుకొని ఆ అవకాశాన్ని కోల్పోతాము అని కూడా చెప్తారు. ఆ అవకాశాన్ని కోల్పోతాము. సో ఎడారి అరణ్యంలో జంతువు జాగ్రత్తగా సంచరించాలి. అదే రకంగా మనం కూడా ఈ యొక్క మాయా ప్రపంచంలో చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలా, మాయమ ఒక వలలో చిక్కుకోకుండా ఉండడానికి. అదృష్టం అంతే. సింపుల్. ఒక ₹1,00,00,000 వచ్చినోడిని అదృష్టవంతుడు అంటాడు, కానీ పాపరైపోయినోడిని అదృష్టవంతుడు ఎట్ట అంటారు? సో కృష్ణ భక్తి అన్నటువంటి పురంధరదాస్ చెప్తాడు, సాధన సంపద ఇత్తు. సాధువుకి సంపద ఏది అంటే సాధన. సో అది కోల్పోతే సంపద కోల్పోయినట్టు. మరి ఎట్లా మనం అదృష్టవంతులం అవుతాం? వంశీ ప్రభు, ఎనీ కామెంట్? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की